ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 935 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయి వద్ద ఉన్న సాయి వద్దకి కాకాసాహెబ్ చేరుకొని, సాయి నన్ను రమ్మని చెప్పి కబురు పంపారు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే సాయి చాలా బాధపడిపోతూ, చూడు కాకా, ఈ యొక్క మేకపిల్లకి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. దీని పరిస్థితి మరింత దీనాకరంగా మారింది. దీనికి ఇప్పుడు ఎటువంటి వైద్యం అందించినప్పటికీ కూడాను ఉపయోగం లేదు. దీని పరిస్థితి ఇలా ఉండడాన్ని నేను చూడలేకపోతున్నాను. దీనికి మరింత బాధ కలగకముందే ఇప్పుడు ఉన్న ఈ బాధ నుండి మనం విముక్తి కలిగించాలి అంటే కేవలం మరణం ఒక్కటే మార్గం. దీనికి నీవు శాశ్వతంగా నీ చేతులతో దాన్ని సంహరించి ఈ బాధ నుండి విముక్తుణ్ణి చేయి అని అంటారు. దయచేసి నాకు ఈ సహాయం చేయగలుగుతావా అని అడగ్గా వెంటనే అతను ఆలోచనలో ఉంటారు. ఇంతలో సాయి, నేను కేవలం ఈ పని మీదనే ఇక్కడికి నిన్ను పిలిపించాను కాబట్టి నీవు ఈ యొక్క పని నా కోసం చేస్తావని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఒక విషయం చెప్పనా, ఇది ఇలా నరకం అనుభవిస్తూ అది ఎప్పుడో చనిపోయే కంటే ఇలా దీనికి ఒక్కసారిగా శాశ్వత విముక్తిని ప్రసాదించాల్సి ఉంటుంది. నాకు తెలుసు నీకు ఇది కఠినంగానే అనిపించవచ్చు. నీవు కేవలం చిన్న జీవులైన చీమలు బాగా ఇబ్బంది పడుతున్నాయని మొదటిసారి నీవు సత్రంలో పడుకునేటప్పుడు వాటికి హాని కలగకూడదని చెప్పి నీవు వాటికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం నీవు బయటికి వెళ్ళి పడుకున్నావు. అటువంటి నీవు ఇప్పుడు దీన్ని సంహరించి దీనికి ప్రాణ విముక్తిని ప్రసాదించగలుగుతావా? దాని బాధని నేను చూడలేకపోతున్నాను అని అడుగుతారు. వెంటనే కాకాసాహెబ్ అలా ఆలోచించి, హా సాయి, మీరు ఏది ఆదేశిస్తే ఆ పని చేయడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మీరు చెప్పడం చేయడం నేను అంతే అని అంటారు. వెంటనే ఆ మాటలు విన్న తాత్య, కేశవ్, చంప అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి, ఇదేమిటి, ఇతను కూడా ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని అలా అభిప్రాయపడుతూ ఉండగా ఇంతలో శ్రద్ధ గారు, ఆమె భర్త, ఇంకా కులకర్ణి సర్కార్, గ్రామస్తులు అందరూ చేరుకుంటారు. వెంటనే శాస్త్రి గారు చాలా ఆవేశంగా, కాకా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అసలు మన యొక్క స్థాయి, అలాగే మన కుల సంస్కారాలు అవన్నీ మర్చిపోయావా? అసలు మనం చిన్న జీవులకు కూడా హాని తలపెట్టము. అటువంటిది నీవు ఈ రోజున ఇంత పెద్ద ప్రాణిని చంపడానికి సిద్ధపడిపోతున్నావు, ఈ బైరాగి చెప్పాడని నీకేమైనా మతి భ్రమించిందా అని కోపంతో రగిలిపోతూ ఉంటారు. వెంటనే శ్రద్ధ గారు, నేను చూస్తూనే ఉన్నాను, ఫకీర్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అతను ఏది చెప్తే అది, అందులో నిజం ఉందా లేదా, అసలు ఈ పని చేయొచ్చా లేదా అని ఆలోచన కూడా లేకుండా అతను ఏది చెప్తే అది చేస్తున్నావు. అతను ఇప్పుడు దానికి మోక్షం ప్రసాదించమని, దాన్ని బాధ నుండి విముక్తుల్ని చేయమని చెప్పి దాన్ని సంహరించమని చెప్పగానే నీవు సిద్ధపడిపోతున్నావు. ఒకవేళ ఒక ప్రాణికి నీవు ఇలా ప్రాణహాని తలపెట్టినట్టయితే, ఒకవేళ దీని కారణంగా మన జన్మలు, మన తరతరాలు దీనివలన ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ రోజున నీ కుమారుడి ఉపనయన కార్యక్రమం అనే సంగతిని మర్చిపోయావా ఏమిటి? ఇప్పుడు నీవు తీసుకొని చేసే ఈ పనుల కారణంగా తర్వాత మన 7 తరాలు ఎన్ని పాపాలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించు. నీ పిల్లలు వారి తరాలు అందరూ వాళ్ళు మోక్షాన్ని పొందలేక నరకాన్ని చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. చూడు కాక, నీవు ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే నీ కుటుంబం గురించి నీవు ఏమీ అభిప్రాయం లేకుండా ఎలా పడితే అలా తీసుకునే నిర్ణయాల వలన ఖచ్చితంగా మోక్షం అనేది కోల్పోతావు అనగా వెంటనే కాకాసాహెబ్, నాకు సాయి చెప్పిందే ధర్మం, సాయి చెప్పిందే న్యాయం, నేను నా గురువుగారు చెప్పిన దాన్ని పాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి అతను నన్ను ఇప్పుడు ఆదేశించారు, దాన్ని నేను పాటించాలనుకుంటున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్, చూసారా మీ అబ్బాయి ఎటువంటి పని చేయడానికి కూడా సిద్ధపడిపోయాడో, ఈ బైరాగి మాటలు విని అతనికి ఇప్పుడు పూర్తిగా కట్టు బానిస అయిపోయాడు. అసలు ఇంత పెద్ద ఘోరాన్ని చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు ఒక్క క్షణం కూడా.
అసలు ఈ రోజున తన కుమారుడి ఉపనయన కార్యక్రమంలో మధ్యలో రావడమే చాలా పెద్ద తప్పు. ఆ తప్పు చేసింది కాకుండా ఇప్పుడు పైగా ఇతను తన తరతరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయం విన్న తర్వాత కూడా ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడంటే ఇక ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అని అంటారు. శ్రద్ధ భర్త ఆవేశంగా నీవు ఒక మూగ జీవాన్ని సంహరించావు అంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద తప్పు అవుతుంది. చూడు కాక, ఇక నీకంటే పెద్ద మూర్ఖుడు ఉండడు. ఇన్ని సంవత్సరాలుగా మనం కాపాడుకుంటున్న పరువు మర్యాద అన్నిటికీ భంగం వాటిల్లుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు కనుక ఈ బైరాగి మాటలు విని ఖచ్చితంగా దాన్ని సంహరించినట్టయితే ఇక శ్రద్ధతో నాతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక మా విషయంలో నేను నిన్ను ఇక ఒక్కటే అనుకుంటున్నాను, మా దృష్టిలో నీవు మరణించావని మేము అభిప్రాయపడతాము. ఇక మా నిర్ణయం విన్నావు, ఇక నిర్ణయం నీదే అనగా వెంటనే కాకాసాహెబ్, చూడండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నా గురువుగారు ఏదైతే చెప్తారో ఆ పని చేయాలనుకుంటున్నాను. నాకు కేవలం అతని ఆదేశమే ముఖ్యం అని అలా మాట్లాడడంతో వెంటనే ఇక శ్రద్ధ గారు వాళ్ళందరూ చాలా బాధపడిపోతూ, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పెంచి పెద్ద చేశాము, నీ ఆలనా పాలనా చూసుకున్నాము, అంతా నీకు కావాల్సినవి అందజేశాము, అటువంటిది ఈ రోజున నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మాకు నచ్చలేదు అని అంటారు. వెంటనే కాకాసాహెబ్, హనుమంతుడు కూడా తన యజమాని ఏది చెప్తే అదే చేశారు. అదేవిధంగా రామచంద్ర ప్రభువు ఆదేశాన్ని పాటించిన హనుమంతుణ్ణి నేను ఉదాహరణగా తీసుకొని ఈ రోజున నా గురువుగారి ఆదేశాన్ని నేను పాటించాలనుకుంటున్నాను. అతని నిర్ణయమే నా నిర్ణయం. నేను దీన్ని ఎటువంటి విధంగానూ పెడచెవిన పెట్టలేను, నన్ను క్షమించండి అని అంటారు. శ్రద్ధ గారు, చూడు, నీవు ఈ బైరాగి మాటలు విని చాలా పెద్ద తప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నావు. ఇక నీకు నేను నీ కుమారుడి ఉపనయన కార్యక్రమంలో ఎటువంటి పని చేయడానికి అనుమతి ఇవ్వబోను. నీ చేతుల మీదుగా అతని కార్యక్రమం జరగడానికి కూడా నీకు అర్హత లేదు. రా శ్రద్ధ, వెళ్దాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే కాకాసాహెబ్, సాయి చెప్పండి, ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఆదేశాన్ని నేను పాటించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకొని అతను సాయి చెప్పిన విధంగా ఆ మేకని చంపడానికి సిద్ధపడిపోయి అలా చెయ్యి ఎత్తుతారు కత్తితో. వెంటనే సాయి, ఆగు కాక, నీవు ఇప్పుడు ఈ పని చేయవలసిన అవసరం లేదు అని సాయి ఆపి, చూడు, ఇప్పుడు ఈ మేకకి విముక్తి లభిస్తుంది. కేవలం ఇది నీకు ఒక పరీక్ష మాత్రమే అని అంటారు. వెంటనే మహల్సపతి గారు, సాయి, మీరు ఇప్పుడు ఇతన్ని ఈ విధంగా పరీక్షించడానికి గల కారణం ఏమిటి? మీరు కాకాసాహెబ్కి మీ మీద ఉన్న భక్తి శ్రద్ధల్ని మీరు తెలుసుకోవాలనే కదా ఇలా ఒక పరీక్ష పెట్టారు అనగా వెంటనే సాయి, చూడండి మహల్సపతిజీ, నేను ఇతనికి పరీక్ష పెట్టడమే కాదు, ఇతని ద్వారా మరొకరికి విషయం తెలియపరిచాను. అది ఏమిటి అంటే, నిన్న నన్ను కేశవ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకి నేను ఇప్పుడు సమాధానం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా కాకాని చేయమని అడిగాను. నిజానికి ఇప్పుడు కాక ఈ యొక్క మేకని చంపాల్సిన అవసరం లేదు. దాని యొక్క సమయం ఎలాగో పూర్తయిపోయింది. కాబట్టి నేను దీని ద్వారా కాకా యొక్క భావనని నేను తెలియపరచాలనుకున్నాను అని చెప్పి వెంటనే కేశవ్, ఇక నీవు నిన్నటి వరకు నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించాయని నేను అభిప్రాయపడుతున్నాను, ఏమంటావు అనగా వెంటనే కేశవ్, సాయి, నన్ను క్షమించండి, నేను అసలు అర్థం చేసుకోలేకపోయాను, నేను అసలు కనీసం కొంచెం కూడా ఆలోచించలేకపోయాను. నేను ఇన్ని సంవత్సరాలుగా మీతో పాటు ఉంటున్నాను అని ఒక చిన్న కారణంతో మాకంటే మీరు ఎక్కువగా అతనికి ప్రాధాన్యం ఇస్తున్నారని అభిప్రాయపడి మీతో అలా మాట్లాడాను అని క్షమాపణ అడుగుతారు. వెంటనే సాయి, కేశవ్, చూడు, మనం ఎప్పుడు కలిసాము, ఏం చేశాము అనేది కాదు, మనం ఎలా ఉన్నాము, మన యొక్క ఎబిలిటీ ఏంటి అనేది తెలుస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి నీవు
ఏదైతే అభిప్రాయపడ్డావో అది సరైనది కాదు అని తెలియపరచాలని నేను అనుకున్నాను. మనం సాధారణమైన వ్యక్తుల్లాగానే భావిస్తూ ఉంటాము అందరినీ, కానీ వారు కనిపించడానికి ఒకలాగా ఉంటారు, వారి మనసులో అభిప్రాయాలనేవి మరోలాగా ఉంటాయి. నేను ఈ విషయమే తెలియపరచాలనుకున్నాను. భగవంతునికి కొంతమంది అతి దగ్గరి బంధువులు, భక్తులు అవుతారు. మరొకరు కొంచెం భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. అదేవిధంగా కాకాసాహెబ్ నా దగ్గరికి ఆలస్యంగా రావచ్చు, కానీ అతని మనసు నిండా ఒక చిన్న మంచి ఆలోచనని ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఇప్పుడు నేను ఏది చెప్తే అదే అతని సర్వస్వంగా భావించాడు. నిస్వార్థమైన మనసుతో నాకు సేవ చేయాలని అతను సంకల్పాన్ని సృష్టించుకున్నారు. అనగా వెంటనే కేశవ్, సాయి మీరు చెప్పింది అక్షరాల సత్యం. నిజంగానే మీరు ఇందాక అడిగినప్పుడు నేను ఆ పని చేయలేనని నిర్మోహమాటంగా చెప్పాను. కానీ కాకాసాహెబ్ ఈ రోజున తన కుమారుడి యొక్క కార్యక్రమం ఉంది అని కూడా ఆలోచించకుండా మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధపడిపోయారు. నిజంగానే నాకు అతనికి మధ్య ఉన్న తేడా నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది సాయి. నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయానా అని ఇప్పుడు తెలుసుకున్నాను. నిజంగానే అంధవిశ్వాసంతో ఈ రోజున నేను ఇలా ఆలోచించాను అని నా మనసుకి అర్థమైంది. నేను ఇలా అనుమానించడం సరియైనది కాదు అని కూడా తెలిసి వచ్చింది. కాకాసాహెబ్జీ, మిమ్మల్ని చూసి నేను అసూయపడ్డాను. మీరు సాయికి దగ్గరవుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని కొంచెం తక్కువగా చూశాను. నిజానికి మీ యొక్క మంచి వ్యక్తిత్వం, మీ యొక్క మంచి మనసు గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్న మాకు అవకాశం ఇవ్వకుండా మీకు ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి సాయి అవకాశం ఇచ్చారని చెప్పి నేను కొంచెం అసూయపడ్డాను. ఇవన్నీ సరైనవి కాదు అని తెలుసుకున్నాను అని అలా కాకాసాహెబ్ కూడా క్షమాపణ అడుగుతాడు. వెంటనే కాకాసాహెబ్, చూడు కేశవ్, నీవు నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు. నీవు నాకు సొంత తమ్ముడు లాంటి వాడివి. అటువంటప్పుడు నీవు ఎటువంటివి అభిప్రాయపడినప్పటికీ కూడాను ఈ రోజున నీవు అన్నీ తెలుసుకున్నావు కదా, అంతే చాలు అని చెప్పి అలా అతన్ని ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని అలా తర్వాత, చూడు ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్ అని అంటారు. ఇంతలో సాయి, చంపా, నీవు కూడా చాలా రోజులుగా అభిప్రాయపడుతున్నావు. నేను బాయిజీ అమ్మ వండే భోజనాన్ని తినకుండా ఈ మేకకి పెడుతున్నాను, ఇలా చేయడం సరైనది కాదు అని. నేను ఈ మేకకి తినిపించడానికి గల కారణం ఏమిటో తెలుసా? బాయిజీ అమ్మ చాలా చక్కగా భోజనాన్ని నా కోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువస్తారు. నాకు ఇన్ని సంవత్సరాలుగా అమ్మ ప్రేమ ఆప్యాయతని పంచిపెడుతున్నారు. అటువంటి ఆమె ప్రేమ ఈ మేకకి కూడా కొద్ది రోజుల్లో కాలం చెల్లే ముందు అందాలన్న ఉద్దేశంతో నేను ప్రతిరోజు బాయిజమ్మ తీసుకువచ్చే భోజనాన్ని ఎంతో ఆప్యాయతగా దీనికి తినిపించాలనుకున్నాను. కేవలం ఈ యొక్క కారణంతోనే దీనికి పెట్టాను. అది అలా కాలం చెల్లే ముందు కనీసం కొంతకాలమైనా తల్లి యొక్క ప్రేమను పొందగలుగుతుంది అన్న ఒక కారణంతో. అనగా వెంటనే చంప, క్షమించండి సాయి, నేను తెలుసుకోలేకపోయాను, తప్పగా అపార్థం చేసుకున్నాను. ఈ రోజున నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అని అంటారు. వెంటనే సాయి, బాయిజీ అమ్మ, మీరు ఇప్పుడు తీసుకువచ్చిన దాన్ని మీరు తినిపించగలుగుతారా? నేను ఈ రోజున ఆఖరిగా దీనికి పెట్టాలనుకుంటున్నాను అని అంటారు. వెంటనే అలా ఆమె తీసుకువచ్చిన రోటీలని ఆ మేకకి అలా తినిపిస్తారు. అది కొంత సమయానికి అలా ప్రాణం విడుస్తుంది. తర్వాత సాయి, చూడు ఇక నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది, నీవిక ప్రశాంతంగా ఉండవచ్చు అని అలా ఆ మేకతో కొంత సమయం మాట్లాడి ఆ తర్వాత పక్కనే ఉన్న చందు భీమాతో దీన్ని జాగ్రత్తగా లెండివనం దగ్గరికి తీసుకొని వెళ్ళి దీని యొక్క తర్వాతి కార్యక్రమాలని దగ్గరుండి మీ ఇద్దరు పూర్తి చేయండి అని అంటారు. వెంటనే వాళ్ళు అలాగే సాయి అని అంటారు. ఇంతలో సాయి ఆ పక్కనే ఉన్న కాకాసాహెబ్తో, చూడండి ఇక మీరు వెళ్ళి మీ అబ్బాయి కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు, వెళ్ళండి, వెళ్ళి ఆ యొక్క ఉపనయన కార్యక్రమంలో పాల్గొనండి అని అడుగుతారు. వెంటనే కాకాసాహెబ్,
లేదు సాయి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వరు, నాకు తెలుసు అనగా వెంటనే కేశవ్, చూడండి కాకా సాహెబ్జీ, నేను ఇప్పుడు వారికి తెలియపరుస్తాను. ఎందుకంటే నా కారణంగానే మీ అబ్బాయి కార్యక్రమం ఆగిపోయింది. సాయి నాకు విషయం తెలియపరచాలని ఇలా ఇక్కడికి నిన్ను పిలిపించి నాకు నా తప్పుని తెలియపరచాలనుకున్నారు. అంతేకాని ఇలా మీతో తప్పు చేపించాలనుకోలేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ నేను వారి అందరి ముందు మాట్లాడి తెలియపరిచి తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేస్తాను అని అంటారు. ఇంతలో సాయి, చూడు కాకా, తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీతో పాటు మేము కూడా వస్తాము, అక్కడికి పద, బయలుదేరదాం అని వాళ్ళ అందరూ అక్కడికి వెళ్ళి ఉపనయన కార్యక్రమం ఎలాగైనా సరే కాకాసాహెబ్ చేతుల మీదుగా జరిపించేలాగా ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడి అలా ఇంటి వద్దకు చేరుకుంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.